కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. ఈ ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంది. రుణమాఫీ చేసాం 2 లక్షల వరకు అని చెప్తుంది. ఆ శాఖ నిర్వహిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు గారితో మాట్లాడాం. తుమ్మల నాగేశ్వరరావు గారు, కాంగ్రెస్ ప్రభుత్వం మేము 2 లక్షల రుణమాఫీ చేసాం, అందరికీ చేసాం, అర్హులైన వారికి అందరికీ చేసాం అంటున్నారు. ఏ మేరకు చేశారు? ఇంకా అన్రెస్ట్ ఉంది, చాలామంది మాకు రుణమాఫీ కాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది, ఆ తర్వాత విస్మరించిందనే ఆరోపణలు, విమర్శలు తీవ్రంగా అనిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో కూడా రైతుల నుంచి ఆందోళన కనిపిస్తుంది. ఎట్లా చూస్తారు మీరు? రుణమాఫీ విషయానికి వస్తే భారతదేశ చరిత్రలో ఒకే ఒక్కసారి మన్మోహన్ సింగ్ గారు, అంతకుముందు దేవీలాల్ గారు ఉన్నప్పుడు కొంచెం చేసినట్టుగా నాకు గుర్తు. మన్మోహన్ సింగ్ గారు దేశవ్యాప్తంగా చేసినప్పుడు 70,000 కోట్లు భారతదేశానికి. ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని వరంగల్ డిక్లరేషన్లో ఇచ్చారని చెప్పి, దానికి అనుగుణంగా ఈనాటికి 25 లక్షల మందికి 21,000 కోట్లు మొదటి పంట కాలం అంటే మొదటి సంవత్సరంలోనే రుణమాఫీ చేసిన చరిత్ర ఈ దేశ చరిత్రలో తెలంగాణ రాష్ట్రానికే దక్కుతుంది. కాబట్టి ఇంకా ఎక్కడైనా అన్రెస్ట్ కానీ, లేకపోతే బ్యాంకుల వల్ల కానీ, లేకపోతే డిపార్ట్మెంట్ వల్ల కానీ ఎక్కడైనా వస్తే కూడా మొన్న ఇంటింటికి పంపించి 3 నెలల కాలం అధికారుల్ని, ఎవరికైతే తెల్ల కార్డు లేదో, ఎవరికైతే ఆధార్ కార్డు నెంబర్ తప్పుబడిందో, బ్యాంక్ అకౌంట్లో తప్పుబడిందో, పేర్లు తప్పుబడ్డాయో అన్నీ కలిపి బ్యాంకులు పంపించినటువంటి ఖాతాలను మళ్ళీ వెరిఫై చేసి, సకాలంలో పంపించినటువంటి ఖాతాలను కూడా జమ చేసి, మొన్న మహబూబ్ నగర్లో రైతు పండగ రోజున 3,20,000 మందికి మళ్ళీ 3,000 కోట్లు జమ చేశాం. ఈనాటికి 2 లక్షల వరకు 21,000 కోట్లు రైతుల ఖాతాల్లో వేసినటువంటి ఏకైక ప్రభుత్వం. మీకు తెలుసు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక స్థితి. అయినా సరే ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు కాబట్టి తప్పకుండా అది నెరవేర్చాలనే ఉద్దేశంతో పట్టుబట్టి మన రైతు పండగ రోజున దాన్ని కూడా కంప్లీట్ చేయడం జరిగింది. కానీ మీ లెక్కల్లోనే తేడా కనిపిస్తుంది. ఒకసారి 30,000 కోట్లు అంటారు, ఒకసారి 29,000 కోట్లు అంటారు, ఒకసారి 21,000 కోట్లు అంటారు. ఏంటి ఈ లెక్కలలో ఎందుకు డిఫరెన్స్ కనబడుతుంది? రైతుల్ని మీరు మోసం చేస్తున్నారా, లేదా తప్పుడు లెక్కలు చెప్తున్నారా? లెక్కలు తప్పు కాదు. మేము బ్యాంకులను అడిగాం. మొత్తం తెలంగాణ రైతులు గత 5 సంవత్సరాల్లో ఏదైతే 18 నుంచి 23 వరకు 5 సంవత్సరాల్లో తీసుకున్నటువంటి అప్పులు, వాస్తవంగా మేము రాహుల్ గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ రోజు నుంచే, నవంబర్ 22 నుంచే మేము రుణమాఫీ చేయాలి. కానీ ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతోటి గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి 5 సంవత్సరాల ఆళ్ల పరిపాలనలో చేసిన మొత్తం అప్పులు తీసుకుందాం. మనం ప్రమాణ స్వీకారం చేసిన రోజు వరకు 5 సంవత్సరాల క్రితం ఉన్న అప్పులన్నీ జమ చేసి ఎంత ఉన్నాయో చెప్పండి అన్నారు. మేము బ్యాంకులను అడిగాం. బ్యాంకులు 42 లక్షల ఖాతాలకి 31,000 కోట్ల అప్పు ఉందని చెప్పారు. అంటే 2 లక్షల పైన ఉన్నటువంటివి కూడా కలిపి 2 లక్షల వరకు ఉన్నాయి మాత్రం 21,000 కోట్లు. దాని వరకు ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా, కేబినెట్ నిర్ణయం ప్రకారంగా మొదటి సంవత్సర కాలంలోనే తీర్చాలనే పట్టుదలతోటి రైతాంగాన్ని మనం ఆదుకోవాలనే ఆలోచనతో చేసినటువంటి ప్రక్రియ తప్ప ఇందుట్లో మోసం లేదు.